ఎవరో పడిపోయి ఉన్నారు. పైన రాబందులు తిరుగుతున్నాయంటే ప్రాణం పోయి ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. డింగు డింగు ఎక్కడో చచ్చాను, ఇక్కడ బతికాను, ఎట్టాగుంది బుల్లోడ్డ. ఇసుక నా కళ్ళల్లో కొడదామని చూసావా? తప్పమ్మా, ఒకసారి అటు చూడు. ఇదే మనం నలుగురం సమానంగా పంచుకోవాలి. అవును. డిగ్గు డిగ్గు. ఒరే గజపతి కాడ, మీ తమ్ముళ్ళని, చుట్టాలని, బంధువుల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా దీన్ని వాటాలేద్దామంటే కుదరదురా. దీన్ని మన ఇద్దరమే పంచుకోవాలి. సుడిగాలి, అందులో నాకు వాటా ఉంది. ఎరా కుక్కిరాయమేరు, నీకందులో వాటా కాదురా, ఇందులో వాటా ఇస్తా. నన్నే కాల్చి చంపుతావట్రా మేయర్ గాడిదా. నిన్ను చంపి రాబందులకు డిన్నర్ ఏర్పాటు చేస్తాను రాత్రుల్లో. నన్ను చంపితే తరువాత చాలా ఫీల్ అవ్వాలి. ఎందుకట? నువ్వేమైనా నా బావమరిదివా? కాదురా, ఆ ట్రెజర్ ని మీరెక్కడా అమ్మలేరు. బ్రిటిషర్స్ తో కాంటాక్ట్స్ ఉన్న నేనే దాన్ని మార్కెట్ చేయగలను. సుడిగాలి, వీడు చెప్పేది నిజమే. వీడిని మనతో పాటే ఉంచుకుందాం. వీడు బొక్కలెతికే నక్కలాటోడు, మనల్ని మోసం చేస్తాడేమో. ఆహా, జాగ్రత్తగా చూసుకుందాం. తమ్ముళ్ళు కట్లిపండి. అలాగే. ఏయ్, ఈ ముసలాడిని తీసుకెళ్ళి వాడు కొడుకుతో పాటు పాతేయండ్రా. తమ్ముళ్ళు, ఈ గుంటలిద్దరిని చెరువు పిల్లలు సర్దుకోమా. డింగు. ఇద్దరు నాకేనా? నోరు ముయ్యరా, తోక వెతవల్లా. ముందు సేఫ్టీ ప్లేస్ చేరుకున్నాక దేన్నెవరు సర్దుకున్నామో తర్వాత చూసుకున్నాం. ముందు వాళ్ళ బాబు కొడుకు ఇద్దరిని పాతేయండి. ఒరే అబ్బా కొడుకల్లారా, నాకు కావలసిన ఖజానా మా చేతుల్లో పెట్టా. అందుకు మీ ఇద్దరికి చచ్చేటని టెన్షన్ రా. మిమ్మల్ని క్షణంలో చంపేయగలను, కానీ అందులో సరదా లేదు. కనుకే గిరిగిరిగిరిగిరి కోడి పెట్టలా కొట్టుకు చచ్చే ఏర్పాటు చేశాం. సీసాలో సారా ఉంది. దాహం వేస్తే చెరికాస్తా తాకండి. దీనిలో చికెన్ ముక్క పెడుతున్నా. ఆకలిస్తే కాస్త కాస్త కురుక్కు తినండి. డింగు 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 డింగు. Come on. Come on.